హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ కర్రీ వచ్చేసి పప్పు ఇంకా ఆలుగడ్డ వంకాయ. సో ఇవాళ అయితే ఇప్పుడు మేము స్పెషల్ చేసుకోవాలనుకుంటున్నాంకి గులాబ్ జామ్. సో ఆలుగడ్డ అయితే కర్రీ అయిపోయింది, ఇంకా రైస్ పెట్టుకుంటున్నాం, ఇంకా పప్పు కొద్ది కావాలా. సో ఇక్కడైతే మమ్మీ గులాబ్ జాముల కోసం అయితే పిండి మిక్స్ చేసేసుకుంటుంది. సో చూసిండ్లే ఇప్పుడు స్కూబీ కూడా వస్తుంది, ఏం తింటుండ్రు ఏం చేస్తుండ్రు అని. నాకు ఇయరా అని వాసన చూస్తుంది, మొరుగుతుంది. సో ఇట్లానే ఏమి వేస్తలేదురా అంటే మొరుగుతుంది అయినా కూడా. ఇప్పుడైతే మమ్మీ ఉండలు వేసుకుంటుంది. ఇలాచి పౌడర్ని అయితే నేను దంచేసిన, ఇంకా చక్కెర ఇది వాటర్లో వేసేస్తున్నా, షుగర్ వాటర్లా మరగబెట్టుకున్నాం. సో మిక్స్ అయితే వేసుకుందాము. సో అదైతే మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ పప్పు ఇంకా ఆలుగడ్డ వంకాయ ఇంకా రైస్ కూడా అయిపోయింది, గరం ఉంది. సో కాబట్టి అవన్నీ అయిపోయినాయి. సో ఇక్కడైతే మమ్మీ ఉండలు చేసేసుకుంటుంది. సో ఇక్కడ మా స్కూబీ గాడు కూడా వండినాడు, దానికి రైస్ పెట్టేయాల. ఇన్ని ఉండలు అయితే వేసుకున్నాం. సో ఇప్పుడైతే మరిగిన నీళ్ళు. సో స్కూబీకి అన్నం వేసేసిన, సో దానికి పెట్టేద్దాం ముందు. ఆ గులాబ్ జాములు అయినాకైతే మేము కూడా రైస్ తింటాం, దీన్ని పెట్టుడు అయిపోయినాకల్లా దీనికి రైస్ పెట్టినాకల్లా. సో గరం గరం ఉంది రైస్ ఇంకా కర్రీస్. సో దీనికైతే ఆ పెడిగ్రీ. సో పాలు తాగలేదు కాబట్టి దీనిది ఈ గిన్నెలు అయితే పెడుతున్నాం. దీంట్లో స్నాక్స్ వేస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లో పెడుతున్నాం. సో ఇక్కడైతే మా మమ్మీ గులాబ్ జామున్లు అయితే ఉండలు యాడ్ చేసేసుకుంటుంది. సో ఇంకా అవైతే అయితే దానికి పెడదాం, మనం తిని తీస్తాం. నిద్ర పోయింది, లేచింది ఇప్పుడే. సో పాస్కుబి. సో మెల్లంగా మెల్లంగా వచ్చింది. పెడిగ్రీ డబ్బా కూడా తీసుకుందాం. ఇప్పుడు దీనికైతే దీన్ని పెట్టాలి, లేట్ చేస్తుంది ఇప్పుడు తినడానికి. సో పెడిగ్రీ వేసి కలిపితే తింటుంది. 2 స్పూన్స్ ఒకటి వేయడానికి, ఇంకొకటి కలపడానికి, 2 స్పూన్స్ దానికి. సో ఇట్లయితే తింటుంది, లేదంటే తినది. కొంచెం కొంచెం యాడ్ చేస్తే అలా అంటే తినకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేస్తే తింటుంది ఇక. సో ఇప్పుడైతే దాన్ని పెట్టుడు అయితే అయిపోయింది, దాన్ని జాలీలో వేసేసినాం. సో ఇప్పుడు మేము తింటున్నాం గాయస్. సో గులాబ్ జామున్ని రివీల్ చేయడానికి నెక్స్ట్ బ్యాట్లో విడదాం. సో ఇక్కడైతే మా అమ్మ అయితే రైస్ చేస్తుంది అందరికీ. సో పప్పు ఇంకా వంకాయ కర్రీ, ఆలుగడ్డ వంకాయ. సో ఇది వల్ల మీ కర్రీ ఏమో కామెంట్ చేయండి.